నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ ఆంగ్ల సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక వార్తా వివరాలకు వెళ్తే 2025కు వీడ్కోలు పలుకుతూ 2026కి స్వాగతం పలుకుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సర సంబరాలు జరుపుకున్నారు. గుంటూరు నగరంలోని పలు ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో విద్యుత్ దీపాలతో అలంకరించారు. ప్రార్థనాలయాలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలు స్వీట్ షాపులు కిటకిటలాడాయి. అర్ధరాత్రి 12 గంటల తర్వాత యువత వీధుల్లోకి వచ్చి నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేరింతలు కొట్టారు. స్వీట్లు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను దేవుడు చేసిన మేలుని మనం మర్చిపోకూడదు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరులోని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు పార్లమెంటును అభివృద్ది పదంలో నడిపిస్తున్నామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. గత 1.5 ఇయర్లో మనం చాలా కార్యక్రమాలు చేపట్టాం. కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి, కొన్ని స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. వచ్చే 1 ఇయర్లో ఇందులో చాలా వరకు కార్యరూపం దాలుస్తాయి. మా వంతుగా మేమందరూ ఎంతవరకు చేయగలమో అంత మా మానవ ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. మీ కుటుంబాలన్నీ కూడా మంచి ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఈ 2026లో వృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా సిటీ కేబుల్ వారికి కూడా నా మనస్ఫూర్తి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. గుంటూరులోని పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రోజు రోజుకు ప్రజాదరణ పొందుతున్నటువంటి సిటీ కేబుల్ యాజమాన్యానికి, సిటీ కేబుల్ ప్రేక్షక మహాశైలకు, సిటీ కేబుల్లో పనిచేస్తున్నటువంటి నా సోదరిమణులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభుత్వం చేపట్టేటటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి విషయంలో నిరంతరం కృషి చేస్తున్నటువంటి సిటీ కేబుల్ ప్రేక్షక మహాశైలకు, ముఖ్యంగా సిటీ కేబుల్ యాజమాన్యం, మా పనిచేసేటటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరం ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో నగరపాలక సంస్థను స్వచ్ఛ కార్పొరేషన్ గా తీర్చిదిద్దామని కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు. గుంటూరు నగర పౌరులందరికీ కమిషనర్ పులి శ్రీనివాసులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నామని తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ తరపున గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గడిచిన సంవత్సరంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అట్లాగే ప్రజలు కానీ, అట్లనే రకరకాల ఎన్జిఓస్, వివిధ స్టేక్ హోల్డర్స్, ముఖ్యంగా సిబ్బంది, అధికారులు, వీళ్ళందరూ ప్రోత్సాహంతో గుంటూరుని ఒక పరిశుభ్రమైనటువంటి నగరంగా తీర్చిదిద్దుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఈ సంవత్సరం కూడా మీ అందరి యొక్క సహకారం చాలా ఎక్కువగా కావాలి. ఈ సంవత్సరం అనేకమైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకొని గుంటూరు నగరంలో అటు డెవలప్మెంట్తో పాటు ఇటు సుందరీకరణ, అట్లాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ఇవి కూడా పెద్ద ఎత్తున టేకప్ చేస్తానికి ప్లానింగ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మీరందరూ కూడా రాబోయే రోజుల్లో నూతన సంవత్సరంతో పాటు రాబోయే రోజుల్లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొని, అట్లనే సంక్రాంతి పండుగను కూడా మీ యొక్క కుటుంబాలతో, పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో చేసుకోవాలని చెప్పేసి
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అశోక్ నగర్ లోని తాళ్ల వెంకటేష్ యాదవ్ క్యాంప్ కార్యాలయంలో సిటీ కేబుల్ టీం ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని వెల్లడించారు. మరి గత 20-25 సంవత్సరంలో ఏదైతే ప్రజలు కొంతమంది ఇబ్బంది పడ్డారో వారికి కూడా ఈ యొక్క 2026 సంవత్సరము చాలా సంతోషంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, రాజకీయంగా, కుల సమేతంగా, మరి బంధు సమేతంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో, ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ప్రతి పేదవారి కూడా కళ్ళల్లో ఆనందం ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ తాళ్ల వెంకటేష్ యాదవ్, తెలుగుదేశం పార్టీ. ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. నూతన సంవత్సరం సందర్భంగా ది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ అండ్ శానిటేషన్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈదుల మోడి మధుబాబు ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ గాంధీ పార్కులో నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేశారు. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ సుందర్ రామరెడ్డిని ఘనంగా సత్కరించి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ సంవత్సరం గతం గడిచిపోయింది. మనం కొత్త ఆలోచనలతో కొత్తగా మన నగరానికి కావచ్చు, మన అధికారులకు కావచ్చు, మనకు కావచ్చు, ఎవరైనా కూడా మంచి పేరు మన అధికారుల పట్ల మనం గౌరవం చూపుతా వాళ్ళ ఆదేశాలను అనుసరించి మనందరం కూడా పనులు చేసుకొని నగరపాలక సంస్థకి, గుంటూరు నగరానికి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరం కూడా మీరు మంచి పేరు తీసుకురావాలి. అదే మన బాధ్యత. నగర ప్రజలకు పలువురు ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగును నింపాలని, గతంలోని చేదు జ్ఞాపకాలను విడిచిపెట్టి సరికొత్త ఆశలతో ముందడుగు వేయాలని, ప్రతి ఇంటా సుఖ సంతోషాలు వెల్లివిరియాలని నగరానికి చెందిన పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026 సంవత్సరంలో మీ లక్ష్యాలన్నీ నెరవేరాలని, మీరు వేసే ప్రతి అడుగు కూడా విజయం దిశగా ప్రయాణించాలని ఆకాంక్షిస్తూ, ఈ సంవత్సరం మీ అందరి జీవితాల్లో ఒక కొత్త పుస్తకమై అందులోని ప్రతి పేజీ కూడా విజయంతో నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, విషింగ్ యూ ఏ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. A very happy and healthy new year to all the Guntur people and as well whoever is watching me now. అండ్ ఈ సంవత్సరం మీ అందరిది ఈ 2026 అనే ఇయర్ అందరిది హెల్తీగా, హ్యాపీగా, ప్రాస్పరస్గా అండ్ వెరీ సక్సెస్ఫుల్గా గడవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ మరొక్కసారి మన ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ జైన్ హై స్కూల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ మున్ను ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణతో విద్యార్థులను తీర్చిదిద్దడమే జైన్ హై స్కూల్ లక్ష్యమని తెలిపారు. 10వ తరగతి పరీక్షల్లో జైన్ హై స్కూల్ రాష్ట్ర స్థాయి ఫలితాలతో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. రాబోయే 10వ తరగతి పరీక్షల్లో 590 మార్కులకు పైగా సాధించిన విద్యార్థులకు 25,000 నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జైన్ హై స్కూల్ ప్రిన్సిపల్ పి కనకదుర్గ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మా విద్యార్థులకు నూతన విద్యా ప్రమాణాలను అందిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మరియు ముఖ్యంగా మా విద్యా సంస్థలో చదివిన అనేక మంది విద్యార్థులు డాక్టర్లు గాను,
ఇంజనీర్లు గాను దేశ విదేశాలలో మంచి ఉన్నత స్థానంలో ఉన్నారని తెలియజేయటకు ఎంతో సంతోషిస్తున్నాను. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో కొరిటిపాడు సెంటర్లోని కొమ్మినేని గార్డెన్స్ లో జనవరి 18 వరకు జరగనుంది. శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో డ్వాక్రా మరియు చేనేత ఉత్పత్తుల ప్రదర్శన గుంటూరులో ఏర్పాటు చేశారు. కొరటిపాడులోని కొమ్మినేని గార్డెన్స్ లో ప్రత్యేక స్టాల్స్ ద్వారా మంగళగిరి, కలంకారీ చీరలు, పోచంపల్లి, గద్వాల్ చీరలు ప్రజలకు అందుబాటులో ఉంచారు. ఇతర రాష్ట్రాలకు చెందిన చేనేత వస్త్రాల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. జనవరి 18 వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్ ను ప్రజలు తిలకించి చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరారు. అలాగే పాత పట్టు, జరీ ప్యూరీ చీరలను డబ్బులకు ఈ ఎక్స్పో ద్వారా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఎక్స్పో తెరిచి ఉంటుందన్నారు. ఈ డిసెంబర్ నెల 28వ తేదీ నుంచి నెక్స్ట్ ఇయర్ వచ్చే నూతన సంవత్సరం జనవరి 18వ తేదీ వరకు ఇది ప్రారంభం కొనసాగుతుందండి. ఈ ప్రదర్శనలో భాగంగా చేనేత వస్త్రాలు వచ్చేసరికి మంగళగిరి కలంకారీ శారీసు, చీరాల కుప్పడం పట్టు చీరలు అండ్ డ్రెస్ మెటీరియల్, అలాగే నారాయణపేట శారీసు, పోచంపల్లి శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్, అలాగే గద్వాల్ శారీసు, ఇలా వరంగల్ టవల్స్, లుంగీలు, ఖాదీ వస్త్రాలు, ఇలా అనేక రకాలైన చేనేత వస్త్రాలు ఇక్కడ మనం ప్రదర్శనలో ఉంచడం జరిగిందండి. ఇలా మన తెలుగు రాష్ట్రాలతో పాటు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అంటే నార్త్ స్టేట్స్ నుంచి కాశ్మీర్ శారీసు, బాగల్పూర్ శారీసు, చందేరి శారీసు, ఎక్స్క్లూజివ్గా కలకత్తా శారీసు, ఇలా అనేక రకాలైన జామ్దాని శారీసు, ఇలా అనేక రకాలైన నార్త్ ఇండియన్స్ నుంచి కూడా చాలా చేనేత వస్త్రాలు అనేక రకాలైన కలెక్షన్స్ ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్గా ఉంచడం జరిగిందండి. మన గుంటూరు కొరిటిపాడులో సాయి చేనేత సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్ అండ్ హ్యాండిక్రాఫ్ట్స్ హ్యాండ్లూమ్స్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి. ఈ ఎగ్జిబిషను ఈ నెల 28 నుంచి వచ్చే సంవత్సరం అంటే జనవరి 18 వరకు ఎగ్జిబిషన్ జరుగుతుందండి. ఇందులో అన్ని రాష్ట్రాల నుంచి అనేక రకాల హ్యాండ్లూమ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, పొందూరు ఖద్దరు, బాగల్పూర్ ఐటము, కాశ్మీర్ సిల్క్ శారీసు, పోచంపల్లి, మంగళగిరి, కలంకారీ, అనేక రకాల హ్యాండ్లూమ్స్, బెడ్షీట్స్ అన్ని రకాలు వచ్చినాయండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ సద్వినియోగాన్ని గుంటూరు పట్టణం మరియు పరిసర ప్రాంతాలు వినియోగించవలసిందిగా కోరుతున్నాము. వస్త్ర వ్యాపారులందరూ వస్త్రలత టైపులో ఈ షాపులను పెట్టారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షర్ట్స్, చీరలు, తర్వాత సర్టింగ్ క్లాత్స్, తర్వాత బెడ్షీట్స్, నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ గుంటూరు ప్రజలందరూ కూడా దీన్ని ఒకసారి తిలకించి వారి యొక్క కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి కలర్స్, డిజైన్ ఉన్నటువంటి చీరలు, శారీసు, షర్ట్స్ అన్నీ తీసుకోవాల్సింది. మరొకసారి సిటీ ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.